హాయ్ అండి, అందరికి నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇండియాలో ఉంటే మా అమ్మనో లేకపోతే మా అత్తమ్మ అండ్ మా అమ్మమ్మ ఎవరో ఒకరు నాకు పికిల్స్ అయితే పంపించేవారు. సో ఇక్కడికి వచ్చాక నేను నా పికిల్స్ నేనే పెట్టుకోవాల్సి వచ్చింది. సో నేనైతే ఫస్ట్ టైం లెమన్ పికిల్ పెడుతున్నాను. సో అది మా అమ్మ ఫోన్లో నాకు మెజర్మెంట్స్ అన్నీ చెప్తున్నారు. సో మా అమ్మ చెప్పినట్లు లెమన్ పికిల్ అయితే పెట్టేశాను. సో ఈ వ్లాగ్ చాలా చాలా స్పెషల్ అండి. ఈ వ్లాగ్లో మా హస్బెండ్ బర్త్డే షేర్ చేస్తున్నాను. సో ఈ వ్లాగ్లో చూపించే ప్రతి డిష్ నేను ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినవే అండి. సో ఫస్ట్ టైం ప్రిపేర్ చేసిన చాలా చాలా టేస్టీగా వచ్చాయండి. సో ఫస్ట్ టైం అయితే బిస్కెట్స్ అయితే తయారు చేశానండి. చాలా బాగా వచ్చాయి. సో నేను ప్రిపేర్ చేసిన బిస్కెట్స్. సో నేను ఏదైనా కొత్త వంటకం ట్రై చేశాననుకోండి, సో 100% సక్సెస్ అవుతాను. చాలా చాలా టేస్ట్గా వస్తాయి. సో బిస్కెట్స్ కూడా చాలా చాలా పర్ఫెక్ట్గా, ఎక్కడ మాడిపోకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. సో మా వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. హ్యాపీ బర్త్డే మంచి బావా. సో ఎర్లీ మార్నింగ్ మా హస్బెండ్ బర్త్డే స్పెషల్. మా హస్బెండ్కి చాలా చాలా ఇష్టమైన బొంబాయి చట్నీ విత్ పూరి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. సో 7 అయింది. సో నేను పూరి ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను అండ్ బొంబాయి చట్నీ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా కౌటిల్యకి లంచ్ బాక్స్లో కూడా బొంబాయి చట్నీ విత్ పూరి అనే బాక్స్ పెడదామని అనుకున్నాను. సో పూరి అయితే ఇంకా ఫ్రై చేస్తున్నాను. సో మా వాళ్ళు ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసారు. సో పూరి అండ్ బొంబాయి చట్నీ ప్లేట్లో పెట్టేసి ఇచ్చాను. యాక్చువల్గా అంటే నేను మా హస్బెండ్ మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ అస్సలు చేయం కాబట్టి నేను పూరి విత్ బొంబాయి చట్నీ ప్రిపేర్ చేసేసరికి మా హస్బెండ్ చాలా చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యారు. సో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి కౌటిల్య స్కూల్కి బయలుదేరాడు అండ్ మా హస్బెండ్ ఆఫీస్కి బయలుదేరారు. సో ప్రజెంట్ వింటర్ కదా, అవుట్ సైడ్ చాలా చాలా చల్లగా ఉంది. అసలు జాకెట్స్ అసలు సరిపోవట్లేదు. కౌటిల్యకి పెద్ద జాకెట్ వేసుకోమంటే స్మాల్ తీసుకున్నాడు. అప్పు బాయ్ బంగారు, హ్యావ్ ఎ నైస్ డే. మంజు బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. సో ఈ మధ్య చాణక్య చాలా ఎర్లీగా నిద్రలేస్తున్నాడు. సో కౌటిల్యని అండ్ చాణక్యని ఎర్లీ మార్నింగ్ మేనేజ్ చేయడం అంటే చాలా కష్టంగా ఉంటుంది. చాణక్య నిద్ర లేచిన వెంటనే నా దగ్గర కూర్చోవాలనుకుంటాడు. సో నేను ఇంకా బిజీగా ఉంటాను కదా, ఇద్దరిని మేనేజ్ చేసుకుంటూ ఉంటాను. సో ఈ మధ్య చాలా డేస్ అయిపోయింది నేను డై అప్లై చేసుకోక, హెన్నా అప్లై చేసుకోక. సో ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఒక్కసారి కూడా అప్లై చేసుకోలేదు. సో అందుకే చాలా డేస్ తర్వాత హెన్నా అయితే అప్లై చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను. సో మా హస్బెండ్ బర్త్డే స్పెషల్ నేను చాలా రెసిపీస్ అయితే ట్రై చేస్తున్నాను. అది కూడా ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇక్కడ డబుల్ కా మీఠా ప్రిపేర్ చేస్తున్నాను. ప్రిపేర్ చేసిన ఐటమ్స్ అన్నీ చాలా చాలా లాంగ్ ప్రాసెస్ ఉన్నాయి. సో కుకింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయేసరికి కిచెన్ పరిస్థితి అయితే ఇలా ఉంది. సో పన్నీర్ బటర్ మసాలా అయితే ఇంకా కుక్ అవుతుంది. సో మా హస్బెండ్ బర్త్డే స్పెషల్ నేను ప్రిపేర్ చేసిన ఐటమ్స్ వచ్చేసి తెలంగాణ స్పెషల్ బగారా రైస్ అండి, అండ్ నెక్స్ట్ డబుల్ కా మీఠా, అండ్ నెక్స్ట్ క్యారెట్ అండ్ కుకుంబర్ అండ్ ఆనియన్తో చేసిన రైతా, అండ్ పన్నీర్ బటర్ మసాలా, అండ్ నాన్స్ వచ్చేసి మేము మా ఫ్రెండ్ వాళ్ళకి ఫుడ్ ట్రక్ ఉందండి. సో ఫుడ్ ట్రక్లో ఆర్డర్ ఇచ్చి తెచ్చాము, అండ్ సలాడ్. సో మా ఫ్రెండ్ మా హస్బెండ్ బర్త్డే అని వడ ప్రిపేర్ చేసి పంపించారండి. సో మా హస్బెండ్ నేను ప్రిపేర్ చేసిన ఐటమ్స్ అన్నీ చూసి ఎన్ని వంటలు ప్రిపేర్ చేసావా అన్నారు. సో దట్టు నేను చాణక్యని మేనేజ్ చేసుకుంటూ అన్నీ ప్రిపేర్ చేశాను కదండి. సో మా హస్బెండ్ ఎంత బాగా ప్రిపేర్ చేసావని హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ అన్ని వంటలు చాలా టేస్టీగా ఉన్నాయని మా హస్బెండ్ చెప్పారు. సో ఈవినింగ్ మా హస్బెండ్తో కేక్ అయితే కట్ చేపిస్తున్నాము. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Manju Baba. Happy birthday to you. సో బర్త్డే కేక్ సెలబ్రేషన్ తర్వాత కౌటిల్య ఫ్రెండ్ది బర్త్డే ఉంది మా ఇంటికి దగ్గరలోనే. సో అడ్వెంచర్ పార్క్ అయితే బయలుదేరామండి. సో ఈ పార్క్ అయితే చాలా పెద్దగా ఉంది. మేమైతే ఈ పార్క్కి ఎప్పుడు రాలేదు.
సో ఇదొచ్చేసి అడ్వెంచర్ పార్క్ అండి. సో ఈ పార్కులో ఫుల్ ఆఫ్ గేమ్స్ ప్రపంచం అని చెప్పాలి. సో ఇందులోకి రాగానే కౌట్ల అయితే చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. సో చాణిక్య ఇందులో వచ్చే సౌండ్స్ తట్టుకోలేకపోయాడు. సో చాణిక్య ఫస్ట్ కొంచెం సేపు ఏడ్చాడు. సో తర్వాత ఇంకా రిలాక్స్ అయిపోయాడు. సో కౌట్ల ఫ్రెండ్ది బర్త్డే అని చెప్పా కదండి. సో మేము మా హస్బెండ్ బర్త్డే కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వచ్చేసరికి తన ఫ్రెండ్ బర్త్డే కంప్లీట్ అయిపోయింది. సో బర్త్డే సెలబ్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కిడ్స్ అందరూ ఈ థీమ్ పార్క్ లో చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో ఈ థీమ్ పార్క్ లో పిల్లలతో సహా నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో నేను మా హస్బెండ్ కూడా చాలా మంచిగా ఆడుకున్నాము. సో ఈ గేమ్స్ ప్రపంచంలో ఎన్ని గేమ్స్ ఉన్నాయో కౌటిల్య తన ఫ్రెండ్ ఇద్దరు కలిసి చాలా మంచిగా ఆడుకున్నారు. ఒక గేమ్ తర్వాత ఒక గేమ్ తర్వాత ఒక గేమ్ పరిగెత్తుతూనే ఉన్నారు గేమ్స్ కోసం. సో వీడియో తీసుకుంటూ నేను టైర్డ్ అయ్యాను కానీ కిడ్స్ అయితే అస్సలు టైర్డ్ అవ్వలేదు. చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో ఈ గేమ్స్ ప్రపంచంలో కిడ్స్ చాలా బాగా గేమ్స్ అన్ని ఆడుకుంటూ ఫైనల్ గా కౌటిల్య గో కార్ట్ కూడా డ్రైవ్ చేశాడు. సో కౌటిల్య అయితే గో కార్ట్ ని డ్రైవ్ చేయడం ఫస్ట్ టైం అండి. మేమైతే చాలా చాలా ఎక్సైట్మెంట్ తో అండ్ టెన్షన్ పడుతున్నాము. సో ఎలా చేస్తాడో ఏమో, ఫస్ట్ టైం ఎలా డ్రైవ్ చేస్తాడో అని టెన్షన్ పడుతున్నాము. కానీ కౌటిల్య అయితే గో కార్ట్ చాలా బాగా డ్రైవ్ చేశాడు. సో అడ్వెంచర్ పార్క్ వచ్చిన కిడ్స్ అందరికీ ఈ గో కార్ట్ చేయడానికి ఎగ్జాక్ట్లీ టైం చెప్పారండి. సో ఆ టైం ప్రకారము మేమైతే వెళ్ళాము. సో కౌటిల్య ఫైనల్ గా గో కార్ట్ చేస్తున్నాడు. మేము ఇక్కడ కూర్చొని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. Nice, super. They're talking in Spain. Oh yeah. Oh yeah, come on. Woo. Yes. You got the speed. Yes. Woo. Yes, Claudia, yes. Claudia, good boy. Wow. Yes. Good boy. Yes. Pick up this morning. Nice, good boy. Steering control, Ravi. Claudia, good. Go. Yes. సో కౌటిల్య ఫస్ట్ టైం అయినా గో కార్ట్ చాలా మంచిగా డ్రైవ్ చేశాడు. సో మేమైతే చాలా చాలా టెన్షన్ పడ్డాము. సో ఫస్ట్ స్లోగా వెళ్ళాడు. సో తర్వాత పికప్ చేసుకొని చాలా చాలా మంచిగా గో కార్ట్ అయితే డ్రైవ్ చేశాడు. సో ఇది డ్రైవ్ చేసి వచ్చాక డైలీ వెళ్దామమ్మా గో కార్ట్ చేయడానికి అంటున్నాడు. సో అలా అయితే అడ్వెంచర్ పార్క్లో చాలా మంచిగా ఎంజాయ్ చేసాము. సో ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ అండి. ఇంట్లో ఉండి చాలా బోర్ కొడుతుందని చెప్పాను. సో మా హస్బెండ్ లాంగ్ డ్రైవ్కి తీసుకెళ్లారు. సో లాంగ్ డ్రైవ్లో చాలా దూరం వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసాము. సో లాంగ్ డ్రైవ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత టాకో బెల్కి అయితే వచ్చామండి. సో యాక్చువల్ కంటే మేము ఎప్పుడు టాకో బెల్ డ్రైవ్ త్రూ ద్వారా తీసుకుంటామండి. ఈసారి లోపలికి వచ్చి తిందామని అనుకున్నాము. సో అప్పుడెప్పుడు యూఎస్కి వచ్చిన కొత్తలో నేను కౌటిల్య మా హస్బెండ్ ముగ్గురం కలిసి టాకో బెల్ లోపల కూర్చొని తిన్నాము. సో ఆ తర్వాత ఎప్పుడు వచ్చి లోపల కూర్చొని తినలేదండి. సో ఆ తర్వాత ఇప్పుడే చాణిక్య బార్న్ అయిపోయిన తర్వాత వచ్చాము. సో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. సో కౌటిల్య చాణిక్య వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ పొటాటో సాఫ్ట్ టాకో తీసుకున్నారు. సో నేను చాలుపా తీసుకున్నానండి. సో చాలుపా అయితే చాలా చాలా టేస్ట్గా ఉందండి. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో అదండి ఇవాళ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది కదండి. సో చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల నాకు ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది అండ్ చాలా మందికి మన వీడియో రీచ్ అవుతుంది. సో మీరు ఇంకా మన ఛానల్కి కొత్త వాళ్ళైతే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకో బ్యూటిఫుల్ వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.